ఆత్మ ద్వారానైనా నీ మాటలనైనా చెప్తుండగా మీ పిల్లలైనా వారి యొక్క హృదయం అనే పలక మీద రాసుకొని వాక్యాన్ని విని గ్రహించే అటు మనస్సునైనా ప్రతి ఒక్కరికి దయచేస్తూ రమ్ముడు కూడా ప్రార్థన చేస్తూ మా ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి నామమున ఈ ప్రార్థన అడుగుపెట్టుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిది. క్రీస్తునందు ప్రియమైన దేవుని వారలారా, దేవుని యొక్క మాటలు వినడానికి కూడి వచ్చిన మీ అందరికీ కూడా నేటి కాల సమయంలో తెల్లగట్ల గ్రామంలో మేము ఇదే విధంగా స్వార్థ సభను ఏర్పాటు చేయబడి ఉన్నది. నేను కూడా ఈ విధంగానే జయకరంగా దేవుడు మంచి వాతావరణాన్ని చక్కగా కార్యక్రమాన్ని మంచి దేవుని యొక్క వాక్యాన్ని దేవుని మాటలు వినిపింపజేసి ఉన్నాడు. అదేవిధంగా రెండవ రోజుగా ఈ రెంటపల గ్రామంలో నీ మాటలు చెప్పించడానికే దేవుడు ఈ గ్రామానికి మేము వచ్చి ఉన్నాం. మంచిదండి. ఇంకా ఇక మనము మన ఆలోచనలు కానీ ఎలా ఉంటాయంటే, నిజంగా ఈ విధంగా వీళ్ళు రోజు సువార్త చెప్తున్నారు, ప్రతి ఊరు చెప్తున్నారంటే వీరికి ఎక్కడి నుంచైనా అమెరికా నుంచి ఫండ్స్ కానీ లేకపోతే ఎవరన్నా సంస్థ వాళ్ళు కానీ ఎవరు ఏ డొనేషన్ లేకుండా పని బాట లేకుండా ఓవర్కి వచ్చి ఈ విధంగా లైటింగ్స్, ఒక ఆటో పెట్టుకొని, ఇంత సిస్టమ్ పెట్టుకొని, ఒక టీవీ పెట్టుకొని ఇంతగా వీరు ఇంత ప్రయాసపడుతున్నారు. ఏమీ లేకుండా ఇంత ప్రయాస ఎందుకు పడతారు వీళ్ళు అని అనుకోవచ్చు. కానీ అలాంటివేమీ మీరు అనుకోవద్దు. మాది దగ్గరలోనే ఉన్న ముటుకుల గ్రామం కనుక మాతో పాటు వచ్చిన పిల్లలు, అదేవిధంగా తమ్ముడు, అదేవిధంగా మీ అందరికీ మేమందరం కూడా పరిచయమే, చూస్తూ ఉంటారు మీరు, ఎందుకంటే దగ్గరే కనుక. ఓకే, ఏదైనప్పుడు కూడా పిల్లల మంచిది. ఎందుకంటే దేవుని వాక్యంలో దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా తన మాటలు రాయిస్తూ, క్రీస్తునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. ఈ మాటను బట్టి దేవుని వాక్యాన్ని చెప్పాలి, దేవుని వాక్యాన్ని చెప్పి అనేక మందిని ఆత్మీయంగా బలపరచాలనేదే మా ఉద్దేశమే. కానీ ఇక్కడికి వచ్చి ఏం చేయాలంట, ఏర్పరచడం కానీ, మరొక చోట చిన్న సంఘం కట్టుకోవడం కానీ, లేకపోతే ఇంకేదైనా చేయడానికి మాత్రం గలిబిలి చేయడానికి అలాంటి ఉద్దేశం లేదు. సత్యవాక్యాన్ని చెప్పుటకు దేవుడు మాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఈ విధంగా ప్రయాసపడడానికి, దేవుడు కృపను బట్టి మేము ఈ విధంగా ఇంటి మంచి పని చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన తలంపును బట్టి మేము చేస్తున్నామే. కానీ మరి ఏది ఆశించలేదండి, ఆశించం కూడా. ఎందుకంటే దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇస్తూ ఉన్నాడు, అదేవిధంగా పని చేసుకునే శక్తి మాకు ఉన్నది. దాన్ని బట్టి దేవుని యొక్క మాటలు చెప్పాలనే ఉద్దేశం మాకు ఉంది కనుక మీ గ్రామానికి వచ్చి ఉన్నాం. మంచిది. మమ్మల్ని ప్రేమించి కూడా, దేవుని ప్రేమించి కూడా మీరందరూ ఇలా వచ్చి కూర్చోనంటే చాలా సంతోషము. కనుక పిల్లరా, దేవుని వాక్యంలో దేవుడు యేసు ప్రభువారు మీరు ఏమి నిచ్చున్నారో దానిని జాగ్రత్తగా చూసుకోమన్నాడు. ఎక్కడైనా సరే అండి, మనము దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే, దేవుని సన్నిధిలో కూర్చున్నామంటే మనము బాగా ఒకటి ఆలోచించాలి. ఏదో వచ్చాము, టైం గడిచిపోయింది, లేకపోతే పాటలు పాడాము, లేకపోతే కొంత టైము దేవుని సన్నిధిలో గడిపాము, దేవుణ్ణి ఆరాధించాము, దేవుని స్తుతించాము అన్నది కాదు. కానీ అసలు దేవుని వాక్యాన్ని ఏమి విన్నామో, ఏమి నేర్చుకున్నామో. ఎందుకంటే ఈ లోకంలో దేవుని వాక్యం చెలవిస్తుంది, దేవుడు చెలవిస్తూ ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉన్నారు మార్కు సువార్త 14:6 నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవమునై ఉన్నాను. నా ద్వారా తప్ప ఎవరు కూడా తండ్రి దగ్గరికి, అంటే పరలోకం రావడానికి వీల్లేదు. యోహాను సువార్త 14:6. కనుక పిల్లరా, దేవుని యొక్క వాక్యాన్ని వింటున్న మనము, దేవుని సన్నిధిలో కూర్చుంటున్న మనము ఏమి గ్రహిస్తూ ఉన్నాము, దేని కొరకు ప్రభు సన్నిధికి సమయాన్ని వెచ్చించి రావాలి అనేది కూడా ఆలోచించాలి. మనం ఎక్కడికి వెళ్ళినా కూడా, మేము ఏ గ్రామం వెళ్ళినా కూడా, లేకపోతే ఏ ఆదివారం ప్రభు సన్నిధిలో ఆరాధించడానికి వెళ్ళినప్పుడు కూడా
ఎక్కువగా మనకు కనపడేది స్త్రీమూర్తులే కదా. ఇక పురుషులు అనేవారు ఎక్కడో ఇదిగో అన్నీ నరిసిపోయి ఇక తగ్గిపోయి ముసలితనం వచ్చేసిన తర్వాత ఇలా వచ్చి కూర్చుంటూ ఉంటారు. అంటే ఈ లోకంలో ఉన్న యవనస్తులకి లేకపోతే ఈ లోకంలో ఉన్న మనుషులకి పురుషులకి అనిపిస్తుంది అంటే దేవుడు ఆడవాళ్ళకెళ్ళే మనకి ఇంకా సమయం ఉందిలే, మనకి ఇంకా అది ఉందిలే ఇది ఉందిలే అనే ఒక ఆలోచనతో ఉంటారో తెలియదు. కానీ లేకపోతే లోకంలో ఉంటున్నాను కదా, ఉంటే ఈ వైపు ఉండాలి లేకపోతే ఆ వైపు ఉండాలని ఒక చిన్న ఆలోచన ఉండొచ్చు. ఇలా మనిషికి ఒక రకమైన ఆలోచనలు కలిగి ఉంటారు. అవునా కదండి? ఏదైనా కూడా బడికి వెళ్ళినప్పుడే మనకు చదువు వస్తుంది. ఇంటి దగ్గర ఉంటే చదువు వస్తుందా? చదువు రాదు. అలానే దేవుని సన్నిధికి వస్తూ ఉంటే మనలో ఉన్న చీకటి, మనలో ఉన్న పాపం, మనలో ఉన్న బలహీనతలు ఏమైపోతాయి? దేవుడు తన వాక్యం ద్వారా తన సన్నిధికి వస్తున్నప్పుడు, దేవుని దగ్గర మనం అడిగినప్పుడు అవి వెళ్ళిపోతాయి అనే కనుక ఈ రాత్రికాల సమయంలో ప్రభువు యొక్క మాట వినడానికి కూడి వచ్చిన మీ అందరూ బాగా గమనించాలి. దేవుని వాక్యం చదివిస్తుంది, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఈ రాత్రికాల సమయంలో మనందరము ఈ విధంగా ప్రభు సన్నిధిలో కూర్చున్నామంటే దేవుని కృప. ఈ విధంగా మనము ప్రభు సన్నిధిలో జీవిస్తూ ఉన్నామంటే దేవుని యొక్క కృప. కనుక ప్రియులారా, నీవు నేను మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నట్టుగానే దేవుని వాక్యాన్ని మనం జాగ్రత్తగా వినాలి. జాగ్రత్తగా వినడం అంటే ఏంటి? ఆనాడు మొదటి క్రైస్తవులు కూడా చాలామంది సంఘస్థులు కూడా అండి దేవుని వాక్యం పౌలు గారు చెప్తూ ఉన్నప్పుడు పరిశోధించేవాళ్ళు. అవునా కదా? ఏమని పరిశోధించేవాళ్ళు వాళ్ళు? అసలు వాళ్ళు చెబుతున్న వాక్యము అలా ఉందా లేదా? బైబిల్ గ్రంథంలో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు అలా రాయించాడా రాయించలేదా అని దేవుడు తన యొక్క దాసుల్ని లేకపోతే తన యొక్క శిష్యులను పంపించి తన మాటలు చెబుతూ ఉన్నప్పుడు క్రింద కూర్చున్న వారు దేవుని వాక్యం అలా ఉన్నదా లేదని పరిశోధించేవాళ్ళు. ఒకవేళ వాళ్ళు దేవుని వాక్యానికి విరుద్ధంగా చెప్పారనుకో ఏం చేసేవాళ్ళు? వీళ్ళు క్రీస్తు ద్వారా వచ్చిన వారు కాదు, వీళ్ళు అబద్ధికులు, లేకపోతే అబద్ధిక సేవకులు, అబద్ధిక ప్రవక్తలు, అలా దేవుని గ్రంథము దేవుడు మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. కనుక ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో ప్రభు సన్నిధిలో కూర్చున్న మనము మనకు మనం ప్రశ్న వేసుకోవాలి, లేకపోతే మనకు మనం ఆలోచించాలి. ఎందుకు ప్రభు సన్నిధికి రావాలి, ఎందుకు ప్రభు సన్నిధిలో మనము టయాన్ని కేటాయించాలి, ఎందుకు దేవుణ్ణి ఆరాధించాలి అనే ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఎందుకనుకంటే ఈ లోకంలో ఉన్న రోగాలు పోతాయనో, లేకపోతే ఈ లోకంలో ఉన్న బలహీనతలు పోతాయనో, ఈ రోగాలు పోతాయి, నేను పోవని చెప్పట్లేదు మీకు. ఈ రాత్రికాల సమయంలో పోతాయి. దేవుని సన్నిధికి వచ్చి దేవుడిని అడిగితే దేవుడు తీసేస్తాడు. కానీ కేవలం వీటి కోసమే మాత్రం దేవుని నమ్ముకుంటే ఏమైపోతాం? నిష్ప్రయోజనమే. ఎందుకు పనికిరాదు ఆ యొక్క విశ్వాసం. అయితే మన జీవితంలో ఎలాంటి కష్టం వచ్చినా కూడా, ఎలాంటి బాధ వచ్చినప్పటికి కూడా దేవుడు పరలోకంలో ఉన్న తండ్రి నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారిని మరలా రెండోసారి పంపిస్తాడు, నేను ఆయనతో పాటు కూడా ఎత్తబడతాను అనే యొక్క విశ్వాసం, దృఢమైన విశ్వాసం మనకు ఉండాలని ప్రభు యొక్క వాక్యంలో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక మనందరం కూడా ప్రభు సన్నిధిలో ప్రభు బిడ్డలుగా ఉంటూ, కనుక మనం ఈ రాత్రికాల సమయంలో మీరందరూ కూడా మంచిగా సిద్ధపడొచ్చారు కదా దేవుని వాక్యం వినడానికి. ఓకే, మీరందరూ చక్కగా నిద్రమత్తు లేకుండా ప్రశాంతంగా దేవుని వాక్యాన్ని మనం విందాం. మన మధ్యలో తమ్ముడు సహోదరుడు ఉన్నాడు, దైవ సేవకులు ఒక మంచి కొన్ని మాటలు, విలువైన సంగతులను నాకంటే నేను చెప్పిన మాటలు ఒక చిన్న తొలి పలుకులుగా ఒక 10 నిమిషాలు చెప్పే కదా. మనం లోతైన విషయాలు ఆ వాక్యం వినేటప్పుడు ఎలా ఉన్నాయి, ఇలా ఉన్నాయా లేవా, బైబిల్లో ఇలా దేవుడు రాయించాడా లేదనేది మీరు పరిశోధించాలి. కనుక చిన్న ప్రార్థన చేసుకుందాం, సమయాన్ని దైవసేవకులకి అప్పచెప్దాం. ఎందుకంటే ఏ గ్రామం వెళ్ళినా కూడా అండి, మైకులో వదిలమాట, ఏ గ్రామంలో వెళ్ళినా కూడా మన వాళ్ళు వచ్చేసరికి